హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వదిలా ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మా ఇంటి దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఎలా వెళ్ళాలో చూద్దాం, వచ్చేయండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు డే మొత్తంలో నడిచేది మా అంటే ఒక 5 minutes 10 minutes కన్నా ఎక్కువ నడవపోయేది. కానీ ఇక్కడికి వచ్చినాక రోజులో ఒక ½ an hour నడుచుడే ఉంటుంది. పొద్దుగాల షిఫ్ట్ పోయేటప్పుడు నడుచుకుంటూనే పోవాలి, మళ్ళీ ట్రైన్ దిగినాక మళ్ళీ నడవాలి, వచ్చేటప్పుడు నడవాలి. నడుస్తుడు తప్ప ఏముండదు లైఫ్లో. ఇదే నడుచుడు అక్కడ నడిస్తే ఈజీగా బాగానే వెయిట్ లాస్ అయ్యేటోని. మా మమ్మీకి అయితే పెట్రోల్ పైసలు బాగా మిగిలిచ్చేటోని. ఏముండదు. యూకేలో ఏం నేర్చుకున్నావు అంటే ఒకటి నడుచుడు నేర్చుకున్నా అని చెప్పుకోవచ్చు. మా మమ్మీ ఎటన్నా పోయి నడుచుకుంటూ వస్తే బిడ్డ కాలు నొత్తానయా అనుకుంటే కాలు ఊగా ఒత్తుకుంటుండేది. ఇప్పుడు మా అమ్మని మిస్ అవుతాను. ఫస్ట్ది ఎంత నడిచినా ఇప్పుడైతే కాళ్ళు అయితే వస్తలేవు ఫ్రెండ్స్. రోజు నడుతూనే ఉన్నా. ఇంకోటి యూకేకి నేను వచ్చే ముందు అందరూ జాబ్స్ దొరికాయి అది ఇది అని చెప్పి, కానీ ఎవ్వరు మాటలు అస్సలు నమ్మకండి. వచ్చాడన్ని జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఎత్తుకాలి, మనకి ఎత్తికే టైం ఉండాలి. వస్తారు, వచ్చినాక రూమ్లో పడుకుంటారు, ఎవ్వరు చెప్పరు. ఆయన జాబ్ చూస్తాడట అది ఇది అని అంటారు, కానీ ఎవరు మీకోసం జాబ్ చూడరు. ఫస్ట్ థింగ్ మీ జాబ్ మీరే ఎత్తుకోవాలి. మీరు వచ్చినాక ఇక్కడ మీకు ఎవ్వరు లేరని ఫిక్స్ అయిపోవాలి. నాకు మా అన్న ఉన్నాడు, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు అనే మీరు మర్చిపోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎవ్వరు మీకు హెల్పే చేయరు ఇక్కడ. ఆఖరికి మీ సొంత అన్న ఇక్కడ మీకోసం యూకేలో ఉన్న అన్న వీక్ ఆఫ్ ఉన్న రోజే నీకోసం నిన్ను కలుస్తాడు, వేరే రోజు నిన్ను కలవాడు. మీకు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ఏంటిదంటే, యూకేకి వచ్చినాక ఫస్ట్ థింగ్ మీరు మీ లగేజ్ రూమ్లో పెట్టినాక అసలు సిగ్గుమానం అనేది ఇండియాలో వదిలేసి రావాలి. అది పట్టుకొని అసలు రావద్దు. అది ఇండియాలో విడిచిపెట్టి రావాలి. ఎప్పుడైతే మీరు ఫ్లైట్ ఎక్కుతాలో ఆ రోజే దాన్ని వదిలేసి రావాలి. ఎందుకంటే ఫస్ట్ నేను వచ్చిన రోజు కూడా ఫస్ట్ రోజు భయం ఉండే. అందరు చెప్పిళ్ళు, మా రూమ్లో ఒక 8 మంది ఉండే. 8 మంది ఏం చెప్పిళ్ళు అంటే, ఎందుకు వచ్చినావు బ్రో, జాబులు లేవు, ఏం చేస్తావు అది ఇది అనుకుంటా అన్నారు. నేను నిజమే అనుకుని నాకు ఘోరంగా భయం వేసింది. అరే జాబులు లేవట, అసలుకే 15 లక్షల అప్పు, పైన 7 లక్షలు ఇవన్నీ చేసుకుని వచ్చినాయి కదా, మరి ఎట్లా ఏంటి అని ఒక లోపల ఫస్ట్ భయం అనేది స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ ఒకటి టింకో అని ఉండే, వాడు వచ్చి అప్పటికి 3 months అవుతుంది. వాడు జాబ్ చేస్తానంటే చేస్తాడు, కానీ పర్మనెంట్ జాబ్ కాదు. వాడు చెప్పిండు, బ్రో రేపు మార్నింగ్ నేను వస్తా, ఇద్దరం జాబ్ ఎత్తుకునేందుకు పోదాం అని చెప్పిండు. వానితో పోయినా. ఒక్కటే రోజు నేను ఎత్తుకింది బ్రో జాబ్లో. మళ్ళీ తర్వాత ఇప్పటివరకు నేను జాబ్ అనేది ఎత్తుకలే. నాకు ఆ రోజు ఏ జాబ్కి అయితే పోయినా, ఆ రోజు ఒక 10 restaurants తిరిగినా బ్రో. ఒక 15 kilometers గట్టిగా తిరిగినా. తిరుగుతూనే వాడు 2 days తర్వాత ట్రయల్ షిఫ్ట్ రమ్మన్నాడు. ఫస్ట్ థింగ్ మనకు ఇక్కడ ఏదైనా జాబ్ కాడికి పోయినప్పుడు నీకు పని వస్తుందా అని అడుగుతారు. నీకు ఏ పని అయినా వస్తుందనే చెప్పు. ఎందుకంటే వాడు 1 week ట్రైనింగ్ ఇస్తాడు బ్రో నీకు. ఎక్కడికి పోయినా 1 week ట్రైనింగ్లు ఇచ్చినప్పుడు నువ్వు నేర్చుకోవాలి. అది నీకు ఆ పని వచ్చినా రాకపోయినా నేర్చుకోవాలి. నేర్చుకుని మనకు ఎట్లయినా పైసలు సంపాదించుకోవాలి కాబట్టి బరాబర్ నేర్చుకుంటాం. టక్కడక్క నేర్చుకుని టక్కడక్క పని చేసినాం అనుకో, వాడే ఉంచుకుంటాడు. ఒక్కరోజు నేను జాబ్ కోసం అని ఎత్తుకింది, మళ్ళీ ఇప్పటివరకు జాబ్ కోసం అనే ఎత్తుకలేదు. వాడు పిలిచిండు, 1 week నేర్పించిండు. ఒకవేళ నీకు 1 weekలో నువ్వు నేర్చుకోకపోయినా, నీకు ఆ పని రాకపోయినా 1 week పైసలు నీకు ఇస్తాడు. అంటే ఇక మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఇయ్యరు బ్రో. ఒక ఇండియన్ రెస్టారెంట్ వాడు పిలిచిండు బ్రో. పోయినాక పని చేయించుకున్నాడు. ఏమన్నాడంటే 2 వారాలు ఫ్రీగా చేయి, తర్వాత నచ్చితే తీసుకుంటా. అట్లుంటుంది బ్రో ఇక్కడ. అదే నేను చెప్పినా కదా థాయ్ రెస్టారెంట్ అని, వాడు జస్ట్ ట్రైనింగ్ కోసం అని 4 గంటలు పిలిచిండు. ఆ 4 గంటలు కూడా పైసలు ఇచ్చిండు. అట్లుంటుంది డిఫరెన్స్ ఇక్కడ మన వాళ్ళకు వాళ్ళకు. అంటే మన వాళ్ళు తక్కువ అని నేను చెప్తలేను, కానీ మన వాళ్ళు మనం దొరికితే మాత్రం గట్టిగా వాడుకొని వాళ్ళు ఎత్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. యూకేలో ఇండియన్ రెస్టారెంట్లలో కానీ ఏ రెస్టారెంట్లో కానీ ఫుడ్ ఎట్లుంటుంది అంటే ఇక మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన లాంటి టేస్ట్ దొరకదు ఇక్కడ దొరకదు. మన ఇండియాలో ఒక రోజు ఇవాళ ఇడ్లీలు అనుకో, ఇవాళనే చేసుకుంటాం, తింటాం. అది ఇక్కడ రెస్టారెంట్లో ఎట్లుంటుంది తెలుసా, -4 degrees 5 degrees సెంటిగ్రేడ్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లలో ఫుడ్స్ అన్నీ పెడతారు. ఇవాళ చేస్తారు ఇడ్లీలు వడలు దానిలో పెడతారు. మళ్ళీ అది అవసరం, మళ్ళీ రేపు వాడతారు, ఎల్లుండి వాడతారు. ఒకసారి స్టాక్ అయిపోయినట్టు అనిపించింది అనుకో, మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తారు కుకింగ్. అట్లుంటుంది ఇక్కడ. అంతే బ్రో, యూకే గురించి చెప్పడానికి. నేను వచ్చి 1.5 month అవుతుంది. ఈ 1.5 monthలో నేను నేర్చుకున్నది ఏంటిదంటే, ఏ పనైనా వచ్చి అంటే రచ్చు అని చెప్పాలి, ఏదైనా గో విత్ ద ఫ్లో అంతే. కానీ
జాబులు చేసేటప్పుడు ఎన్ని అయిపోయినా 20 అవర్సే చేయాలి బ్రో, అంతకన్నా ఎక్కువ చేయొద్దు. అది ఎక్కువ చేసినాం అనుకో పిహెచ్డబ్ల్యూ అప్పుడు గట్టి దెబ్బ పడుతుంది. పిహెచ్డబ్ల్యూ కోసం ఒకవేళ నేను ఇస్కాన్ టెంపుల్ పొద్దుగాల 8 నుండి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ ఎట్లకి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి. కానీ రాధాకృష్ణ టెంపుల్ 8 AM to 8 PM చెప్పులు ఇన్ని ఇప్పుడు అబ్బాయి. ఇస్కాన్ టెంపుల్ మా ఇంటి దగ్గర ఉన్నారు. నా ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర రాదు, ఒక 1/2 hour నడుచుకుంటూ రావాలి టెంపుల్ కోసం. అందరు దేవుళ్ళు ఉన్నారు. మినీ టెంపుల్ మా ఇంటి దగ్గర జమ్మిగూడ దగ్గర అన్ని టెంపుల్స్ కలిపి అన్ని దేవుళ్ళు కలిపి ఒక టెంపుల్ ఉంటుంది. అట్లా ఉన్నది ఇక్కడ.